त्रातस्मरामि गणनाद बंधो सिंधूरपूर परिशोभित दंडयुग्मम् उद्दंड विघ्न परिखंडन चंडदंडम आखंडलादि सुरनायक विंदवंद्यम ओम नमः प्रणवार्ताय शुद्ध ज्ञानैक मूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। प्रणम्य शिरसा देवो पितामह महेश्वरो नाट्यशास्त्रं प्रवक्ष्यामि ब्रह्मणाय दुदाहृतं देवतानां शिरस्तस्तु गुरूणामास्य संस्थितः वक्षस्तश्चैव विप्राणां शेषे त्वनियमो भवेत्। विष्णुशक्ति समुत्पन्ने चित्रवर्णे महीतले अनेकरत्न संपन्ने भूमिदेवी नमोस्तुते। समुद्रवसने देवी पर्वतस्थन मंडले नाट्यं करिष्ये भूदेवी पादघातं क्षमस्व मे। कटीकर्ण समायत्र कूर्परांश शिरस्तदा समुन्नतमुरश्चैव सौष्ठवं नाम तद्भवेत्। प्रायेण करणे कार्यो वामो वक्षस्थितः करः चरणश्चानुगश्चापि दक्षिणस्तु भवेत्तरः। नाट्यशास्त्रं प्रकारं असंयुत हस्तालु विनियोग पताक त्रिपताकश्च तथा वै कर्तरी मुखः अर्धचंद्र अराळस्य सुकुतुण्डस्तथैव च मुष्टिश्च शिखराख्यश्च कपिद्धः कटकामुखः कुचास्य पद्मकोशस्य तथा वै सर्पशीर्षकः मृगशीर्षपरोज्ञेयो हस्ताभिनयोत्कृभिः लांगूलो अलपद्मस्य चतुरो भ्रमरस्तथा हंसस्यो हंसपक्षस्य संदंसो मुकुलस्तथा ऊर्णनाभस्ताम्रचूडः चतुर्विंशादिमेकरः। संयुतहस्तालु अंजलिश्च कपोतश्च कर्कटस्वस्तिकस्तथा कटकावर्धमानस्य उत्सुङ्गो निषदस्तथा डोला पुष्पपुटश्चैव तथा मकर एव च गजदन्तो अवहिद्धस्य वर्धमानस्तथैव च। एते तु संयुता हस्ता मया प्रोक्ता त्रयोदश। वृत्तहस्ता चतुरस्रो तथोद्धृतौ तथा तलमुखौ स्मृतौ आविद्धवक्त्रौ सूचास्य रेचिता अर्धरेचितौ उत्तानवञ्चितौ चैव पल्लवौ च तथाकरौ नितम्भावपि विज्ञेयो केशबन्धौ तथैव च तथाख्यो च तथा प्रोक्तौ करिहस्तौ तथैव च पक्षवञ्चितौ चैव पक्षप्रद्योतौ तथा ज्ञेयो गरुडपक्षौ च दण्डपक्षौ तथैव च ऊर्ध्वमण्डलिनौ चैव पार्श्वमण्डलिनौ तथा उरोमण्डलिनौ चैव पुरः पार्श्वार्धमण्डलौ मुष्टिकस्वस्तिकश्चापि नलिनी पद्मकोशकौ अलवल्वुल्बणौ च ललितौ वलितौ तथा सप्तषष्टिकराह्येते नामतो विहिता मया यथा लक्षणमेतेषां कर्माणि च निबोधधा। घटितः समुच्चैव तथा अक्रतलतं चरः अंचितः कुञ्चितश्चैव सूचीपादः షోడః ప్రకీర్తితః. మనం డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పిల్లల్ని కంపల్సరీగా మనం ముందు స్ట్రైట్గా ఇలా నుంచోబెట్టి ఒక నిమిషం ఇలా ఉంచిన తర్వాత నడుము మటుకు బాగా స్ట్రైట్ చేయాలి.
చేసిన తర్వాత నెమ్మదిగా పిల్లల్ని ఈ పొజిషన్లో వేళ్ళు ఇలా పడిపోకూడదు, చేతులు పర్ఫెక్ట్గా పొజిషన్ ఉండి ఇవి బాగా పైకి ఉండాలి. ఇలా ఉండి కరెక్ట్గా ఉంటే పొజిషన్ చాలా బాగుంటుంది. ఈ ప్రాంతంలో కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇలా తీసుకుని కొంచెం మరీ ఇలా అతికించకూడదు, మరీ ముందుకు ఉండకూడదు. కరెక్ట్ పొజిషన్ మీరు చూసుకుని వేళ్ళు కూడా ఇలా మోచేతులు కూడా ఇలా లేపిన తర్వాత ఆటోమేటిక్గా కాళ్ళను కూడా ఇలా బాగా ఒక స్కేల్ పెడితే ఎలా ఉంటుందో కరెక్ట్గా కాళ్ళు వేళ్ళు చేయి కూడా ఇలా ఉండాలి. ఆ పొజిషన్ బాగా ఉన్న తర్వాత ఇక పిల్లల్ని బాగా కుంగదీయడం. బాగా అలా కుంగుతున్నప్పుడు మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే పిల్లలు కాంగా ఇలా కాళ్ళు పైకి వచ్చేస్తాయి కుంగలేక. అది కూడా ఉండకుండా బాగా కుంగతీసి బాగా అలా కుంగిన తర్వాత నడుము స్ట్రైట్ చేయాలి. ముందు కుంగిపోవడం కానీ వెనక్కి ఇలా ఉండడం కానీ ఇలా ఉండకుండా పక్కా పొజిషన్గా పర్ఫెక్ట్గా నడుము కూడా స్ట్రైట్గా ఉండి కాళ్ళు కూడా పెట్టేసి కాళ్ళు మోకాళ్ళు మళ్ళీ ఇలా ఉంటారు. అలా ఉండకుండా కాళ్ళు ఇటు నుంచి కాలు ఈ మోకాలు అటు ఫేసింగ్, ఈ మోకాలు ఇటు ఫేసింగ్తో పర్ఫెక్ట్గా ఉండి హార్మోనిక్ పొజిషన్లో ఇలా నుంచోబెడితే పిల్లలు డ్యాన్స్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా నుంచోబెట్టి బాగా కొంగ తీసి పొజిషన్లో ఉంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి చాలా. ఇలా బాగా కుంగి బాగా అరగంటి పొజిషన్లో ఉన్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకొని ఈ చేతిని ఎట్లా పొజిషన్ చేసుకుని ఈ చేతిని ఇలా పొజిషన్ చేసుకోవాలి. దానికి ఏంటంటే దీనికి కుడికాలని కొట్టినప్పుడు రైట్ లెగ్ పొజిషన్ ఇలా ఉండాలి. ఇలా ఉంటే పొజిషన్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ స్టెప్ని తామన్నప్పుడు ఈ లెగ్ని ఇలా ఉంచి బాగా పైకి తీసుకురావాలి. బాగా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించినప్పుడు ఇది బాగా పైకి వస్తే చాలా బాగుంటుంది. ఇది కొట్టినప్పుడు ఈ కాలు ఇలా రావాలి పైకి, కుడి చేయి వరకు ఇలా తిరగాలి, ఎటువైపు వంగకూడదు, కరెక్ట్గా ఉండాలి. అలా చేసినప్పుడు మన రైట్ ఐస్ని ఇటువైపు ఉండాలి. హెడ్ మూమెంట్ కూడా 1 2 3 4 ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తాం ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్. దీన్ని మొట్టమొదటి కాలంలో స్లోగా తర్వాత రెండో కాలాన్ని తీసుకెళ్ళి ఆ తర్వాత బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మూడో కాలంలో చేస్తే పిల్లలకి ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కంపల్సరీ ప్రాక్టీస్లో వాళ్ళకి నెక్ మూమెంట్, ఐ మూమెంట్, నెక్ ఇటు తిరిగినప్పుడు ఇటు ఐ మూమెంట్, నెక్ ఇటు వచ్చినప్పుడు ఇటు ఐ మూమెంట్, ఈ రెండు కంపల్సరీ బాగా ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి బాగా పర్ఫెక్షన్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి వాళ్ళకి ఐ మూమెంట్, నెక్ మూమెంట్ రెండు కలిస్తే రేపు మన ఫ్యూచర్ వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా వీలుగా కూడా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది సెకండ్ స్టెప్. ఇలా బాగా అరమండిలో కుంగిన తర్వాత 1 2 3 ఇలా బాగా పర్ఫెక్షన్ పొజిషన్ ఉన్న తర్వాత స్ట్రైట్గా ఉన్న తర్వాత ఇక్కడి నుంచి లెగ్ తీసుకొచ్చి 4 5 6 7 8 కరెక్ట్గా అలా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 ఈ పొజిషన్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా లెగ్ మూమెంట్ పోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ చూపుని వేళ్ళతో పాటు చేతులతో పాటు చూపు కూడా అలా వెళ్తే చాలా బాగుంటుంది. థర్డ్ స్టెప్కి వెళ్ళినప్పుడు అరమంటి మటుకు ఎటువంటి పరిస్థితుల్లో కంపల్సరీ ప్రాక్టీస్లో ఉండాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఈ స్టెప్ చేసేటప్పుడు బాగా అరవండిలో కొంగి ఈ విధంగా ఎగిరి కాలు ఎంత బాగా పైకెళ్తే అంత బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఇలా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా వెళ్తే ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. దిగి దీంతో పాటే లెగ్ మూమెంట్ కూడా ఎంత బాగా వేస్తే అంత ఫ్లెక్షన్ ఉంటుంది. వంగకూడదు, కాలు స్ట్రైట్గా ఒక కర్ర మాదిరిగా వెళ్ళాలి. ఇటు కూడా అట్లాగే. ఇది థర్డ్ స్టెప్. మనం ఒకసారి చేస్తాము. ఇది థర్డ్ స్టెప్. నాలుగో స్టెప్ వచ్చేటప్పటికి బాగా అరమండిలో కుంగిన తర్వాత ఇలా తీసుకొని ఇలా పట్టుకున్న తర్వాత బాగా వెనక్కి మడుకున్నాడు
బాగా చూసిన తర్వాత ఇలా వంగాలి. బాగా వంగిన తర్వాత రెండు కాళ్ళు పక్క పక్కగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 1 2 3 5 6 7 అదే ఇప్పుడు 2 2 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 బాగా కుంగిన తర్వాత ఐ మూమెంట్ కూడా బయట నుంచి లోనికి రావాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 7 8 ఈ ఐ మూమెంట్ కంపల్సరీ చేయాలి. ఇది ఫాస్ట్. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 1 2 3 5 ఇది చేసేటప్పుడు వ్యక్తులు ఉంచుకుంటుంటారు. కుంగి అరమంటి పొజిషన్లోనే చేయగలగాలి. అలా చేస్తేనే ఈ స్టెప్కి అందం వస్తుంది. ఇది కంపల్సరీ ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికల్లా బాగా అరమంటిలో కుంగిన తర్వాత రెండు కాళ్ళు ఇలా స్కేల్ ఆకారంలో పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 6 7 8 1 2 3 4 సేమ్ రైట్ లాగా లెఫ్ట్ లెగ్ తో కూడా సేమ్ బ్యాక్ వెళ్ళి లెఫ్ట్ లెగ్ తో కూడా స్టార్ట్ చేయాలి. 1 2 3 5 6 7 8 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 3 4 5 6 1 2 3 4 1 2 3 4 దీనికి బాగా అరమంటిలో పొంగాలి. బాగా పొంగిన తర్వాత నెక్ మూమెంట్ ఇస్తుండాలి, స్మైల్ ఇస్తూ ఉండాలి. చక్కగా ఇలా చేస్తుంటే ఈ స్టెప్ బాగుంటుంది. కింద కాలం పై కాలం రెండు తక్క దిమ్మి తక్క చెడు తక్క దిమ్మి తక్క చెడు. ఒకసారి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క చెడు ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే కుంగి ఇప్పుడు ఇలా మార్చాలి. కరెక్ట్గా ఈ వేలు ఇలా ఉంది కదా, తీసుకొని ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఇది ఇలా పెట్టి అరమంటిలో బాగా కుంగాలి. కుంగిన తర్వాత 1 3 4 5 6 7 8 1 2 3 4 5 7 8 1 2 3 4 5 6 1 2 3 1 2 3 4 5 7 8 1 2 3 5 6 7 8 1 2 3 4 5 6 7 1 2 5 6 7 8 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6 8 ఇది మనకు బాగా కుంగి చేయించాలి. పర్ఫెక్షన్ ఉండాలి. నడుము స్ట్రైట్గా ఎగరవాలి. అరమండి పొజిషన్లో కుంగి గట్టిగా కొట్టాలి. 4 5 6 7 8 ఇలా కింద కాలం మధ్యకాలం పై కాలం 3 చేస్తే పిల్లలు ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇలా ఉన్న తర్వాత అరమండిలో బాగా కుంగి చేతిని తీసుకొచ్చి సేమ్ తక్క తిమ్మి తక్క తిమ్మి తక్క తిమ్మి తక్క తిమ్మి ఇట్లాగే లెఫ్ట్ కూడా సేమ్ ఇట్లా కుంగి పర్ఫెక్ట్గా అరమండిలో ఉండిన తర్వాత
ఇలా పూర్తి రౌండ్ వేసిన తర్వాత లెఫ్ట్ కూడా పూర్తి రౌండ్ వేస్తే డాన్స్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ 2 స్టెప్పులు అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి తీసుకుని లెఫ్ట్ లెగ్ని వెనకాల పృష్ఠభాగంలో ఇలా తగ్గేలాగా పక్క ప్రాక్టీస్ అరమంటలో పోయిన తర్వాత 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 1 2 3 4 3 4 1 2 3 4 కరెక్ట్గా ఈ భాగంలో వెనక భాగంలో ఒకటి 5 చేయాలి. బాడీ కూడా చక్కగా బెండింగ్ అవుతుంటే ఈ స్టెప్ చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇలా బాగా కుంగిన తర్వాత బాగా కాళ్ళు ఎత్తకుండా అరమణిలో బాగా కుంగి నడు స్ట్రైట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇది 1 2 3 4 ఇలా బాగా తిరిగి ఇలా కుంగాలి. ఇలా రాకూడదు కరెక్ట్గా ఒక భాగంలో ఈ వేల దగ్గర ఇలా ఉండాలి, ఇలా చూడాలి. ఇక్కడి నుంచి పైకి తీసుకున్న దగ్గర నుంచి ఇలా తలపై చూసుకుంటూ కిందకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా రావాలి. అంటే నడుము బాగా బెండింగ్ అవ్వాలి, ముందుకు అవ్వకూడదు, బెండ్ అవ్వాలి. ఇట్లా చిప్పుడు చేస్తాను. స్టెప్ చూడండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 1 2 3 4 5 ఇదే రిపీట్ అవ్వాలి. లెఫ్ట్ చేయకూడదు, ఓన్లీ రైట్ సైడ్ ఇలా వెళ్ళి వస్తూ ఉండాలి. అదే ఇప్పుడు తర్వాత లెఫ్ట్ సైడ్ తర్వాత వస్తుంది, ముందు రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 7 6 1 2 4 5 1 2 3 4 5. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. పర్ఫెక్షన్గా ఇలా తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఐ మూమెంట్ బ్యాక్ నుంచి చూడాలి, చూసి ఇలా తీసుకురావాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది వచ్చేటప్పుడు లెగ్స్ వచ్చేటప్పటికి 1 2 4 5 1 2 3 4 5 1 2 5 6 1 2 3 4 5 6. ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు చూపించాను కదా, ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది పర్ఫెక్షన్గా ఎలా ఉండాలి, ఇది కరెక్ట్గా ఎలా ఉండాలి. అరమణిలో బాగా కుంగాలి. కుంగిన తర్వాత డౌన్ కొంచెం ఇచ్చేసిన తర్వాత 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇది బాగా అరమంటిలో కుంగి కరెక్ట్గా హ్యాండ్స్ తీసుకుని బాగా కుంగి చేతులు చూస్తూ ఉండాలి. 1 2 3 1 2 3 కుంగడం పట్టుకు ఉండాలి. బాగా చక్కగా బెండింగ్స్, ఇలా బెండింగ్ చేయకూడదు, ఇలా బెండింగ్ చేయకూడదు. ఇలా ఉంటే ఈ బెండింగ్ రావాలి. నడుముని ఇలా బెండ్ చేయాలి లేదా ఇలా బెండ్ చేయాలి, కానీ ముందుకు బెండ్ చేయకూడదు. పిల్లలు కంపల్సరీ ఇలా పెట్టేసి వెనకాల రెడ్డి తట్టేస్తుంటారు. అది కాకుండా ఇలా కుంగడానికి బాగా ప్రాక్టీస్ చేయించడానికి ట్రై చేయండి. తర్వాత ఇలా పెడితే ఇంకా ఈజీగా చేయగలుగుతారు. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత బాగా కుంగి ఇలా తీసుకుని 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 కరెక్ట్గా ఇలా పొజిషన్ ఉండాలి. కరెక్ట్గా ఇలా చేసినప్పుడు ఇలా 1 2 3 వైపు కూడా ఇలా ఉండాలి. 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 బాగా అరమంటిలో కూర్చోవాలి. ఇలా తీసుకుని వెళ్ళి పర్ఫెక్ట్గా ఉండాలి. 1 2 3 4 5 6 8. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆ స్టెప్ కూడా అయిన తర్వాత ఇది ఒక్కొక్కసారి చేయవలసి ఉంటుంది.
ఇప్పుడు ఎట్లా 1 2 3 4 5 6 7 8 తర్వాత 1 3 4 5 7 8 1 3 5 7 8 బాగా కుంగాలి. హార్మోనిక్ కుంగిన తర్వాత ఈ స్టెప్ చేస్తే చాలా చూడడానికి అందంగా ఉంటుంది, చేయడానికి కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఇలా పెట్టించాలి. నడుము కాదు విరగదీసి కరెక్ట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉంటే హార్మోనిలో కుంగితే హార్మోనిను ఈ నడుము స్ట్రైట్ కంపల్సరీ, లేకపోతే హార్మోనిలో సరిగ్గా కుంగితే సిట్టింగ్ పొజిషన్ పర్ఫెక్ట్గా రాదు. నెక్స్ట్ ఇది ఇలా వచ్చేస్తే వెన్ను నొప్పిను మోకాళ్ళ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. బాడీ మీద పడకుండా ఉండడం కోసం బాగా హార్మోని చేసి ఈ నడుముని స్ట్రైట్గా దీని రోజు తీసి ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి పర్ఫెక్ట్నెస్ వస్తుంది, మంచి అందం కూడా వస్తుంది. కాబట్టి ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఇలా కుంగిన తర్వాత హార్మోనిలో కుంగి 1 2 3 బాగా కుంగి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇది కూడా బాగా కుంగి లేవకూడదు. చేసేటప్పుడు కుంగిన పొజిషన్లోనే ఉండి చేస్తే బాగుంటుంది, అంతేగాని చేసేటప్పుడు నుంచొని చేస్తే బాగోదు. కుంగిన పొజిషన్లో ఉండి అదే పొజిషన్లో లేవనివ్వకుండా పిల్లల్ని వెనకాల చూసుకుంటూ మనం టీచింగ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమాత్రం లేకుండా కుంగిన పొజిషన్లోనే మూమెంట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఈ నెక్స్ట్ స్టెప్ తర్వాత ఇలా కుంగి 1 కరెక్ట్గా ఈ వేలు కరెక్ట్గా అక్కడ చూసుకుని 1 2 3 ఇలా 3 4 5 6 7 8 కరెక్ట్గా ఇలా పెట్టినప్పుడు ఇలా ఇటు వంగాలి. 1 2 3 4 5 6 7 8 ఇటు వచ్చినప్పుడు ఇటు వంగాలి. ఇటు బెండ్ చేయాలి, ముందుకు బెండ్ చేయకూడదు, బ్యాక్ బెండ్ చేయకూడదు, పక్కకు బెండ్ చేయాలి. 8 ఉన్నప్పుడు ఈ లెగ్ మూమెంట్ ఇలా పైకి రావాలి. మనం 1 2 3 4 5 6 7 8 ఈ పర్ఫెక్షన్గా ఇది ఫాస్ట్గా చేద్దాం. 1 2 3 4 1 2 3 4 7 8 1 2 4 7 8 1 2 4 8 ఇంత స్టెప్ అయిపోయిన తర్వాత ఇలా నుంచున్న తర్వాత ఇలా వంగి ఇలా పెట్టి చూడండి. ఈ కాల్ పైకి రావాలి. 1 2 3 1 2 3 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఈ స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. దీని తర్వాత గట్టిగా చూడండి, బాగా గుండెలో కుంగి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 1 2 3 4 5 అలాగే లెఫ్ట్ కూడా 1 2 లేవాలి, 3 లేవాలి, 4 5 8 1 2 3 4 5 7 2 3 4 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. హార్మోనిలో బాగా కుంగాలి మటుకు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇలా పెట్టిన తర్వాత ఇదే స్టెప్ హ్యాండ్స్తో 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 2 3 4 5 1 2 3 4 5 6 ఇది మనకు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది మనకు డైరెక్ట్ చేతులతో చేస్తే రాదు. లెఫ్ట్ 1 2 3 4 తర్వాత కొంచెం స్పీడ్ 1 2 3 4 5 6 7 తర్వాత బాగా స్పీడ్ 1 2 3 4 దానికి ఏం చేయాలంటే 1 2 ఇక్కడికి లాగాలి, తర్వాత 3 4 ఇది బాగా ప్రాక్టీస్ చేసి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెప్ వస్తుంది. అట్లాగే లెఫ్ట్ కూడా సేమ్ 1 2 3 4 5 6 7 8 ఈ రౌండింగ్ ఉండాలి చక్కగా. 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 ఈ స్టెప్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా బాగా కొంగి
ఈ రెండు స్టెప్స్లో ఇందాక చేసిన దానిలో బాగా కుంగి 1 2 అని దిగి చేసుకుంటూ ఇలా కుంగాలి. తీసుకుని అలా బాగా దిగి చేసుకున్నాం. మళ్ళీ వచ్చిన లెఫ్ట్తో 1 2 చేసుకుని దిగి అని కదా అలా చేసుకుని 2 సార్లు 3 సార్లు కాలాన్ని బట్టి ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత అరముండిలో బాగా కుంగి దిగి టై ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఈ 2 స్టెప్స్ బాగా చేయడంలో బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. దిగి అలా చేయాలి పర్ఫెక్ట్గా. నెక్స్ట్ ఇలాగే కుంగి దిగి అంతేగాని చెయ్యి కిందకి పెట్టకూడదు. ఇలా పెట్టి కుంగాలి, ఇలా వంగాలి. కుంగి బాగా వంగితే దిగి ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత దైతాకిట స్టార్ట్ అవుతాయి. దీనికి బాగా అరమండిలో కుంగి కాలు కొట్టినప్పుడు కాలు మూమెంట్ ఇక్కడ దాకా రావాలి. ఇది ఫస్ట్ స్టెప్. దీనిలో బాగా కుంగాలి, చెక్క ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ కిందకి పడిపోకూడదు, మరీ ఉండకూడదు, ఇలా వెళ్ళాలి. పర్ఫెక్ట్గా చూసుకుంటూ వెళ్ళాలి, చక్కగా నీట్గా రావాలి. వెళ్ళేటప్పుడు అరకుండా ఈ పొజిషన్లో వెళ్ళాలి. ఇది నెక్స్ట్ స్టెప్. వెళ్ళేటప్పుడు ఇది ఇక్కడ తన్ని ఇలా బాగా తన్నాలి. అలా వెళ్ళాలి. ఇది మటుకు మర్చిపోవద్దు. ఇది సెకండ్ స్టెప్. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫాస్ట్గా చేద్దాం. నెక్స్ట్ ఇది మూడోది. నెక్స్ట్ తర్వాత ఈ స్టెప్ అయిన తర్వాత తర్వాత ఇక్కడ వరకు అయిన తర్వాత ఇది బాగా అరమండలో పొంగి నీట్గా ప్రాక్టీస్ చేయాలి. వెళ్ళేటప్పుడు కూడా కాలు ఎలా తగిలి అలా వెళ్తే చేయడానికి చాలా బాగుంటుంది. చక్కగా చూపు కూడా వేళను చూస్తూ నీట్గా రావాలి. చక్కగా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇదైతే అక్కడ స్టెప్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలా బాగా కుంగి ఇలా చేయాలి. బాగా కుంగాలి. కుంగి ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇలా ఉండాలి. మళ్ళీ తీసుకొచ్చి మన పొజిషన్లోకి రావాలి.
ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులతో అరవడిలోకి వచ్చారు. మళ్ళా ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత తో ధిమ్ తక్ ఆ స్టెప్ వస్తుంది. రెడీ? తామ్ తత్ ధిన్. రెడీ? దీనికి బాగా అరవడిలో కూర్చున్న తర్వాత తామ్ ధిన్ ధీమ్ ధిన్ తామ్ ధిన్ ధిన్ ధీమ్ కరెక్ట్గా వేరే కాళ్ళని లేవడం కానీ ఇడు తిరగడం కానీ ఇలా కానీ రాకూడదు. ఇలా చేసిన తర్వాత అలా రావాలి. దీని మీద బెండ్ అవుతాం, ఇలా రావాలి. ముందు కొమ్మడం కానీ ఇటు తిరగడం కానీ రాకూడదు, ఇలా రావాలి. ఇది ఇలా వెళ్ళాలి. ఇది బాగా ప్రాక్టీస్. ఫస్ట్ ఒకటి తామ్ దిన్ ధీమ్ దిన్ అయితే 2 టైమ్స్. రెడీ? 1 2 3 స్టార్ట్. తామ్ దిన్ ధీమ్ దిన్ అయిన తర్వాత కట్ చేసేటప్పుడు నడుము స్ట్రైట్గా ఉండి అక్కడ కూర్చుని తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దిన్ ఈ స్టెప్. దీని తర్వాత తామ్ దిన్ తర్వాత తామ్ దిన్ ధీమ్ తామ్ ధీమ్ ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఈ బంచ్ మొత్తం తాంతో తత్తదిన్న బంచ్ అంటారు. పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతిదీ ఇలా ఉండాలి. ఇటు వస్తే ఇలా ఉండాలి. కాళ్ళు కరెక్ట్గా ఇలా ఉండాలి. పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఈ మూమెంట్స్ చేస్తే తాంతో తత్తదిన్న అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో మూమెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ మూమెంట్కి వచ్చేసేటప్పటికి ఇలా అరమంట్లోకి తామ్ దిన్న తామ్ దిన్న పర్ఫెక్ట్గా కుంగి ఇది బాగా బ్యాక్ తీసుకోవాలి. ఇలా ఉండాలి. ఇది బాగా తీసుకుంటూ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. మనం ఒకసారి చేసి చూపిస్తాను. తామ్ దిన్న ఇది బాగా కుంగాలన్నమాట. ఇది ఇలా ఉండాలి. ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత తామ్ దిన్న ఇది బాగా ఇలా అన్నప్పుడు ఇలా ఉండాలి. ఇలా వచ్చినప్పుడు ఇలా రావాలి. ఇలా అన్నప్పుడు ఇలా ఉండాలి. ఇలా వచ్చినప్పుడు ఇలా రావాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. క్రాస్ చేయకూడదు, ఇలా రాకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరవండిలో బాగా కుంగి తామ్ దిన్ కరెక్ట్గా ఈ హ్యాండ్ ఇది ఇక్కడ ఈ బొటన్ మీద కానాలి. ముందు పొంగకూడదు, వెనక్కి ఉండకూడదు, సైడ్ పొంగాలి. ఈ కాలు వరకు ఇట్లా ఉండాలి. ఈ కాలు ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. పొజిషన్లో అలా బ్యాలెన్స్ నిలుస్తూ ఉండాలి. బ్యాలెన్స్ నిలవకుండా పెట్టుకోకూడదు. కరెక్ట్గా ఇలా ఉండాలి. కూర్చుని ఇలా కూర్చోకూడదు, జంప్ చేయాలి. 4 టైమ్స్ చేయాలి. తామ్ దిన్న ధీమ్ అరమంటలో కుంగిన తర్వాత తామ్ దిన్న తామ్ దిన్న ఇది వచ్చినప్పుడు దిగిత 1 2 3 4 5 ఇది బాగుండాలి. తామ్ దిన్న తామ్ దిన్న హ్యాండ్ తీసుకుని ఇవి మెయిన్ ఇలా హ్యాండ్తో ఆగా రావాలి. మనం ఇలా రావాలి. చక్కగా ముక్కు ఇలా ఉండి ముక్కు మీద నుంచి ఇలా వచ్చేయాలి. చక్కగా తీసుకొని ఇలా రావాలి. ఇప్పుడు నేను 4 ఒకసారి 2 కలిపి చేస్తాను చూడండి.
తాం తత్త తిన్న తత్త తిన్న తిన్ తత్త తిన్న తత్త తిన్ తికి తికి త తికి తికి త తికి తికి త తికి తికి త. ఇది స్టెప్. దీని తర్వాత ఇదే పంచులో ఇంకో స్టెప్ ఉంటుంది. అది వచ్చేసి సేమ్ తాం తత్త తిన్న తాం తత్త తిన్న తత్త తిన్న తాం తత్త తిన్న తత్త తిన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత తాం తన జపం జడుత దిమిన్ దిమిత కిందకి తరిగిడతాం. పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే సేమ్ లెఫ్ట్ కూడా అలాగే చేయాలి. చూడండి మనం తాం తత్త తిన్న తత్త తిన్న దీం తత్త తిన్న తత్త తిన్న జనం తనత జనం జడుత దిమిన్ దిమిత కిందకి తరిగిడతాం. ఇట్లా ఇలా కుండినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇటు తిరగాలి. అరమండకు వచ్చేయాలి. అది లెఫ్ట్ చేసినప్పుడు కూర్చుని రైట్ తిరిగి డౌన్లోకి వచ్చేయాలి. ఇవి కంపల్సరీ స్టెప్స్. ఇప్పుడు ఇదే ఇంకొకటి ఉంది. సేమ్ తాం తత్త తిన్న తత్త తిన్న దీం తత్త తిన్న తత్త తిన్న జనం తనత జనం జడుత దిమిన్ దిమిత కిందకి తరిగిస్తాం. చూడండి ఇది వేసినప్పుడు లెగ్ బాగా వెనక్కి హ్యాండ్ ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇటు కూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ ఇటు కూడా ఉండాలి. ఇలా రౌండ్ చేసి ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇదే లెఫ్ట్ చేయాలి. మనం లెఫ్ట్ ఎలా చేస్తామంటే తాం తత్త తిన్న తత్త తిన్న తత్త తిన్న తత్త జనం తనత జనం జనం దిమిన్ దిమిత కిందకి తగ్గిస్తాం. తత్త తిన్న తత్త తిన్న తత్త తిన్న జనం తనత జనం జనం హిందీ మీద కిందకి తగ్గిస్తాం. ఇలా లెఫ్ట్ చేయాలి, రైట్ చేయాలి. తత్త తిన్న దీం తత్త తిన్న తో తత్త తిన్న కరెక్ట్గా వేళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. తత్త తిన్న జనం తనత జనం జడుత దిమిన్ దిమిత కిందకి తగ్గిస్తాం. సేమ్ లెఫ్ట్ తత్త తిన్న తత్త తిన్న తత్త తిన్న తత్త తిన్న జనం తనత జనం జడుత దిమిత కిందకి తగ్గిస్తాం. సేమ్ అదే బయట. ఇప్పుడు 4 times ఇవే స్టెప్స్ వస్తాయి. ధనం తనత జనం జడుతుంది దిమిత కిందకి తగ్గుతాం. చూపిస్తాం. తాం తత్ తిన్న తత్త తిన్న తత్త జను తత్త జను ధనం తనత జనం జడుత దిమిన్ దిమిత కిందకి తగ్గుతాం. సేమ్ లెఫట్ తత్త తిన్న తత్త జను తత్త తిన్న తత్త తిన్న ధనం తనత జను దిమిన్ దిమిత కిందకి తగ్గుతాం. తర్వాత మనం చేసే దాంట్లో ఇలా పెట్టి మరీ వెళ్ళకుండా ఇది క్రాస్ అవ్వకుండా కరెక్ట్గా మన ప్లేస్కి ఇలా చూసుకుని బాగా జరుగుతుంది. తగ్గిస్తా 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 అది ఒక్కొక్కటే చేయాలి. తగ్గిస్తా 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 చక్కగా చేతులు చూసిన తర్వాత ఎదురు చూడాలి. చేతులు చూసిన తర్వాత ఎదురు చూడాలి. తగ్గిస్తా 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 తగ్గిస్తా. ఇప్పుడు 3 తగ్గిస్తా 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 తాం తాం తగ్గిస్తా 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 తగ్గి తగ్గి. ఇవి 2 స్టెప్పులు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. తగ్గిస్తా 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 తాం తాం తగ్గిస్తా 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 తాం తాం. కరెక్ట్గా తాం ఉన్నప్పుడు ఆపోజిట్ ఉండాలి, ఆపోజిట్ ఉండాలి. లెగ్ కూడా బాగా పైకి లేవాలి. ఇదొకటి కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయవలసి. తో దిమ్మి తో దిమ్మి తదిం తక్క తో దిమ్మి తో దిమ్మి తదిం తక్క. నెక్స్ట్ తో దిమ్మి తదిం తక్క తో దిమ్మి తదిం తక్క. ఇది బాగా ఇంతకు చేసాం కాబట్టి సేమ్ అదే స్టెప్ రిపీట్ అవుతుంది. ఇంకోటి తో దిమ్మి తదిం తక్క తో దిమ్మి తదిం తక్క. అది ఇది కూడా పక్కా పొజిషన్ రావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. తో దిమ్మి తదిం తక్క పర్ఫెక్ట్గా బాగా ఉండాలి. తో దిమ్మి తదిం తక్క. ఇదొకటి. నెక్స్ట్ వచ్చింది ఇవన్నీ తోదిమ్మి స్టెప్స్ అనమాట. బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ తో దిమ్మి తదిం తక్క తో దిమ్మి తదిం తక్క. నెక్స్ట్ తో
మిత తదిన్ తక్కతో మితో దిన్ మిత తదిన్ దిన్ మితో నెక్స్ట్ తో దిన్ మితో దిన్ మిత తదిన్ తక్కతో మితో దిన్ మిత తదిన్ తక్క 1 2 3 5 7 8 తర్వాత ఒకటి తో దిన్ మితో దిన్ మిత తదిన్ తక్క తో దిన్ మితో మిత తదిన్ తక్క నెక్స్ట్ తో దిన్ మితో మిత తదిన్ తక్క తో దిన్ మిత తదిన్ తక్క నెక్స్ట్ తో దిన్ మితో మిత తదిన్ మితో మిత తదిన్ తక్క తర్వాత తో దిన్ మితో మిత తదిన్ తక్క తో మితో దిన్ మిత తదిన్ తక్క ఇవన్నీ తోదిమ్మి స్టెప్స్ అన్నమాట. ఇక్కడ వరకు తోదిమ్మి. తర్వాత తోం తోం తద తోం తోం తది ఈ స్టెప్స్ అన్నమాట. కుంగి తోం తోం తద కాకుండా తోం తోం తది ఇది కూడా కలిసి తోం తోం తద తోం తోం తది తోం తోం తద తోం తోం తది బాగా చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ తోం తోం తద తోం తోం తది తోం తోం తద తోం తోం తది ఇలా ఉండాలి. నెక్స్ట్ తోం తోం తద తోం తోం తది తోం తోం తద తోం తోం తది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఈ బంచ్ స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ ఇలా రావాలి తోం తోం తది రావాలి. నెక్స్ట్ రెండు ఒకేసారి తోం తోం తద తోం తోం తది అలా రావాలి. ఈ రెండు కంపల్సరీ బాగా ప్రాక్టీస్ చేయాలి. అరమండలో కూడా మూమెంట్ బాగా సైడ్ కొంగదు, మూవ్వకూడదు, వెనక్కి మొక్కకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఈ స్టెప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా కుంగి దిత్తా తదిగిన తా దిత్తా తదిగిన తై దిత్తా తదిగిన తా దిత్తా తదిగిన తై సేమ్ బాగా పర్ఫెక్షన్గా కుంగి దిత్తా తదిగిన తా దిత్తా తదిగిన తై ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత దిత్తా తదిగిన తా దిత్తా తదిగిన తై దిత్తా తదిగిన తా దిత్తా తదిగిన తై ఇదొకటి బాగా కుంగి బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ తై తై దిత్తి 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 తై చేయాలి. నెక్స్ట్ తై దిత్తి తై తై దిత్తి తై తై దిత్తి తై తై దిత్తి తై ఇదొకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. దిత్తి తై 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 ఇదొకటి చేయాలి. నెక్స్ట్ దిత్తి తై 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 చేయాలి. ఇవన్నీ దిద్దితై స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ దిత్తి తై 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 ఇవన్నీ పంచతో స్టెప్స్. ఇవన్నీ కూచిపూడి బేసిక్ స్టెప్స్ అన్నమాట. 70 ఉంటాయి. ఈ 70 ఇప్పటి వరకు మీరు ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేస్తే ఈ దిద్దుతాయి ఇవన్నీ చూసుకొని బాగా మీకు ప్రాక్టీస్ చేస్తే పిల్లలకు కూడా బాగా అనిపిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈ బేసిక్స్ కంపల్సరీ డైలీ ప్రాక్టీస్ ఉండాలి. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేసిన మీదట మీలో పరిణితి ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ, నమస్తే.